ఆటో డ్రైవర్ మీరు? అవునండి. సొంత ఆటోనా అద్దెక? సొంత ఆటోనే. సొంత ఆటోనే. బాగుంది కిరాయి లేని? కిరాయిలు అయితే ప్రస్తుతానికి ఏమీ లేదండి. ఎందుకని? ఫ్రీ బస్సులు పెట్టిన తర్వాత చాలా దెబ్బతిన్నారు ఆటో డ్రైవర్లు. అందుమూలంగా ఫ్రీ బస్ పెట్టడం వల్లే దెబ్బతిన్నారా? కేవలం ఫ్రీ బస్ పెట్టడం మూలంగా. ఇదివరకు బాగానే ఉండేవి. ఇదివరకు డైలీ 500 నుంచి 1000 రూపాయలు తీసుకెళ్లే వాళ్ళం. ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత చాలా ఇబ్బందిగా ఉంది. ఫ్రీ బస్ ఓన్లీ లేడీస్కే కదా, మిగతా వాళ్ళు ఎత్తారు కదా మీ ఆటోలు? సగం నడిచేది లేడీస్ మూలంగానండి ఆటో వాళ్ళు. ఆ లేడీస్ ఫ్రీ పట్టడం మూలంగా ఆటో వాళ్ళ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఉంది. ఎంత వస్తున్నావు ఇప్పుడు? ఎంత వెళ్తున్నావు ఇప్పుడు? పొద్దున్న 7ంటికి వచ్చాను, ఇంతవరకు పల్ల సర్వీస్ ఎక్కే వాళ్ళు కూడా సొంత బల్ల మీద వెళ్ళిపోతున్నారు, లేకపోతే ర్యాపిడ్ బుక్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. మా ఆటో ఎక్కాలంటే చాలా గగనం. 2-3 ఉంటేనే మా ఆటో ఎక్కుతున్నారు, లేకపోతే లేదు. ఫ్రీ బస్ లేకపోతే ఎంత తోలేవాడు ఈ పాటికి? ఫ్రీ బస్ తోలిపోతే ఈ పాటికి 300 నుంచి 500 తోలేమని. టోటల్గా రోజుకి ఎంత సంపాదిస్తున్నావు ప్రస్తుతం ఫ్రీ బస్సు ఉన్నా కూడా? ఫ్రీ బస్ ఉన్నా చెప్పేదంటే గ్యాస్ అద్దె రావడానికి కూడా 400-300 రావడానికి కూడా ఇబ్బందిగా ఉంది. అదే దేవుడు అదృష్టం బట్టి ఒకరోజు 500 ఇంటికి తీసుకెళ్తున్నాం. మీరు ఇట్లా ఇబ్బంది పడుతున్నారని మీ 15,000 ఇచ్చారు కదా చంద్రబాబు? ఆ 15,000 ఒక 100 రోజులు అయిపోయినాయి. ఇక వారానికి ఉన్న సమస్యలు తీర్చుకున్నాము. మళ్ళీ మళ్ళీ స్టార్ట్ అయ్యి కదా. అది ఈ ఫ్రీ బస్ పెట్టి ఈ 15,000 ఇవ్వటం మంచిదా, లేకోకుండా 10,000 ఇచ్చారు చూడు గతంలో జగన్ గారు, అలా ఇవ్వటం బెటర్ అంటారు? ఎవరు డబ్బులు ఇవ్వకుండా ఫ్రీ బస్సు తీసేసి జనాలు బతుకుని ఇస్తే ఏ ప్రభుత్వమైనా సరే ఎవరు బతుకు వాళ్ళు బతికే ప్రజలు రెడీగా ఉన్నారు, ప్రభుత్వాలే చెడగొడుతున్నాయి. ఓకే, అంటే ఏమీ వద్దు అని అంటే అసలు వద్దు. వైద్యం విద్య ఇస్తే చాలు, ఆ 2 చాలు ప్రజలకి, అయ్యే కోరుకుంటున్నారు అంతే. సరే, మరి చంద్రబాబు గారు ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టారు, పథకం పెట్టారు, అసలు లేడీస్ ఎక్కట్లేదు మీ ఆటో? ఎక్కడ ఎక్కుతున్నారో ఒకసారి బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళండి, అక్కడ కూడా ఇంటర్వ్యూ చేయండి, అక్కడ కూడా నుంచొని ఒక అరగంట. అసలు ఎవరైనా మా ఆటో వచ్చి ఎక్కుతున్నారో బస్సు ఎక్కుతున్నారో మీకే అర్థమవుద్ది. మీకు కిరాయి ఆటోకి అద్దె కట్టాలా, ఈఎంఐ కట్టాలా? కట్టాలి, తీసుకుంటే కట్టాలి కదా. ఎంత కడుతున్నారు నెలకి? ప్రస్తుతం నేనేం కట్టట్లా, నాది పాత ఆటో. అయిపోయింది, ఏం లేదు. ఓకే, మీరు మీ కుటుంబానికి సంబంధించి ఎంత వస్తే మీకు గిట్టిద్ది? మా నెలకి 15,000 వస్తే చాలు. 15,000 వస్తే ఓకే. ఎంత వస్తున్నాయి ఇప్పుడు ఫ్రీ బస్ ఉండడం వల్ల? ఫ్రీ బస్ మూలంగా 200-300 కూడా గగనం అయిపోతుంది. దానికి ఇది గ్యాస్కే సరిపోయిద్ది. ఓకే, రోజుకి 200-300 అతి కష్టమేనా? తొలి డబ్బులు గ్యాస్కే సరిపోతున్నాయి కదా. మీరు ఏమన్నారు ఆటో డ్రైవర్లు ఫ్రీ బస్ గురించి? దయచేసి ఫ్రీ బస్సులు ఎత్తేస్తే మా ఆటో డ్రైవర్ కొంచెం సౌలభ్యంగా ఉండిద్ది. ఎత్తే అవకాశం అయితే లేదుగా, లేకపోతే మేమేం చేయలేము దానికి. అంటే వ్యతిరేకత ఏమైనా వచ్చిందా డ్రైవర్లు, ఆటో డ్రైవర్? వచ్చినాయి కాబట్టే మాట్లాడేది. డబ్బులు ఇచ్చారు ఓకే, మేము కాదనట్లా. అదే ఒక 1 రోజులు అయిపోయినాయి, మరి మిగతా నెలలో అది. ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారా? చాలా. ఓకే, మీరు సొంత ఆటో, మీకు ఓకే ఈఎంఐ లేవు, అద్దాటో వాళ్ళు ఏమంటున్నారు అసలు? మెయిన్ అద్దాటోలో మానేసి పాత పనులకు వెళ్తున్నారు. ఇదివరకు చేతి పనులు నేర్చుకునే వాళ్ళు అక్కడ కష్టపడలేక ఆటో ఫీల్డ్లోకి వచ్చారు. ఈ కష్టం చూసి దీని నుంచి మళ్ళీ బయటకు వెళ్ళిపోయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఓన్లీ ఆటో డ్రైవర్లకే ఇబ్బందా, లేదా మిగిలిన కొంతమందికి ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా? ఓన్లీ ఆటో డ్రైవర్లు కాదా, ఆటో డ్రైవర్ల మూలంగా ఇబ్బంది. ఫ్రీ బస్సులో అయితే అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతున్నారు ఫ్రీగా. గంట నుంచునే బస్సు ఎక్కి వెళ్తున్నారు తప్ప ఇక్కడ నుంచి ఆటో ఎక్కి వెళ్దాం ఆలోచన జనాలకి లేదు, ఆడోళ్ళకి లేదు. లేడీస్ మంచి ఒపీనియన్ ఉందా పోనీ? ఒకవేళ లేడీ బస్సు అంటే తక్కువ బస్సులు వేసాడు, ఎక్కువ ఆటోలు ఎక్కుతున్నా వాళ్ళు తిట్టుకుంటున్నారు. ఓకే.